గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు మీరు అందరూ? మళ్ళీ వచ్చేసాను ఒక న్యూ వీడియోతో. బైక్ కొన్నప్పటి నుంచి లాంగ్ ట్రిప్ ఏది ప్లాన్ చేయలేదని, సో ఈరోజు మీకోసం నేను చెప్తున్నా 4 o'clockకి లేచి ఒక్క లాంగ్ రైడ్ పోదామని డిసైడ్ అయినా. కుంతల వాటర్ ఫాల్స్ ఫిక్స్ అయినా. సో మీకోసం ఈరోజు అయితే వీడియో కుంతల వాటర్ ఫాల్స్ మనకు ఒక లాంగ్ రైడ్ కూడా అయిపోతుంది అనమాట. 4 గంటలకు చూడండి మన ట్యాంక్ బండ్, మన హైదరాబాద్ అసలు 7-8 అవుతున్నట్టుంది. సో నాతోనైతే ఈరోజు ఎవ్వరు లేరు. దిస్ ఈజ్ ఎ సోలో రైడ్. నేను ఒక్కరినే వెళ్తున్నా, ఫస్ట్ టైం వెళ్తున్నా కుంతల వాటర్ ఫాల్స్. సో అక్కడ ఏమేమి అవుతుంది అంతా ఇక మిగతా మొత్తం వీడియోలో చూద్దాం. సో అప్పటి వరకు అయితే మీరు డ్యూక్ 250 జర్నీ ఎంజాయ్ చేయండి అంతే. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుందాం, మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే ఎన్ని కిలోమీటర్స్ పోతుందో అనేది కూడా తెలిసిపోతుంది. అయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో ఈ ట్రిప్ ప్లాన్ చేస్తే, సో కుంతల వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలంటే మన సికింద్రాబాద్ నుంచి NH44 విచ్ ఈజ్ నాగ్పూర్ హైవే స్ట్రైట్గా మన బాసరా రోడ్ ఉంది కదా, అదే రోడ్ ఆదిలాబాద్ అనమాట. అక్కడ వెళ్ళినాక కుంతల విలేజ్లో కొంచెం లోపల, నేను కూడా యూట్యూబ్లో చూసి వస్తున్నా. ఇక నేను అక్కడ వెళ్ళినాక మొత్తం ప్రాపర్గా చెప్తా యాక్చువల్ ఎట్లా పోవాలి ఏందనేది. అందరు నా వీడియోస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అంటే వీడియో చూసి వెళ్ళిపోతారు, మళ్ళీ వద్దా వీడియో మీకు? సబ్స్క్రైబ్ చేస్తే నాకేం డబ్బులు రావు బ్రో, జస్ట్ ఏదో మోటివేషన్ వస్తుంది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో వాళ్ళ కోసం వీడియో చేయాలి, కొత్త వీడియోస్ చేయాలి అని చిన్న మోటివేషన్ ఉంటుంది. జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. సో హైవే ఎక్కక ముందే నాకు ఈ లైట్స్ ట్రబుల్ చేస్తున్నాయి. అంటే కొంచెం చీకటి కదా, స్టాక్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అంత విజిబిలిటీ లేదు, నాకు అట్లా అనిపిస్తుంది. కొందరికైతే ఈ లైట్ కూడా ఓకే అనిపిస్తుంది. బట్ ఎందుకంటే నేను ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ యూజ్ చేసిన నా బ్లూఫిన్ మీద, సో అది ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు అలవాటు. ఈ స్టాక్ లైట్స్ మీద నడిపించేసరికి నాకేం సరిగ్గా కనిపిస్తలేదు. సో ఫస్ట్ మనం దోలాడాల్సింది, నాకు కావాల్సింది పెట్రోలు. సిటీలో కొట్టిద్దాం అంటే హైవేలో కొట్టిద్దాం మంచిగా చేస్తారని వచ్చేసిలా చూసిలా, ఈడేమో పెట్రోల్ దొరుకుతలేదు. వెతుకుతూ ఫైనల్లీ పెట్రోల్ పంప్ అయితే దొరికింది. బ్యాడ్ లక్, మన దగ్గర కార్డ్ లేదు, యూపీఐ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్ అంట. నా తప్పు కూడా ఉంది, క్యాష్ తీసుకొని పెట్టుకోవాల్సిందే నేను. అమ్మ ఫైనల్లీ పెట్రోల్ పంప్ దొరికింది. పెట్రోల్ పంప్ దొరికినాక ట్యాంక్ ఫుల్ పెట్రోల్ అయితే కొట్టించేసిన. ఆల్రెడీ 500 సంథింగ్ ఉండే, సో 1306 రూపీస్ది పడ్డది. యాక్చువల్లీ దీని ట్యాంక్ 15 లీటర్స్. సో ఇప్పుడు ఒక్క ట్యాంక్ ఫుల్లో ఎంత రేంజ్ ఇస్తుందో చూడాలి. ఫస్ట్ అయితే ట్రిప్ 0 చేసుకుందాం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా అంటే ఆల్ సెట్. మెడ్చల్ తర్వాత ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడ పక్క కాపీ ఛాయ్ తాగుదాం భయ్య. నాతో అయితే లేదు, 4 గంటలకు లేచిన ఛాయ్ లేదు, ఏం లేదు. మా ఫస్ట్ స్టాప్ అయితే తీసుకుంది టీ బ్రేక్, టోల్గేట్కి ముందు. ఇక్కడ నుంచి స్ట్రైట్ మినిమం ఒక 100 kilometers అయితే స్టాప్ తీసుకొని, ఇప్పుడు మన లాస్ట్ రైడ్లో అయితే నా గ్లవ్స్ పోగొట్టుకున్నా. దానివల్ల లోపల చల్ల గాలి పోతుంది జాకెట్ లోపల నుంచి. క్లైమేట్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్షం లేదు. వర్షం ఉంటుందని నేనైతే రెయిన్ కోట్ అయితే తీసుకొని వచ్చిన. ఈ బండి క్రూజ్ కంట్రోల్ ఒక్కటి ఉంటే సెట్ అయిపోయేది. దగ్గర ఒకటే గోప్రో కెమెరా ఉంది కాబట్టి నేను జస్ట్ మీకు రోడ్ వ్యూ చూపించగలుగుతాను. సో అక్కడ లొకేషన్ దగ్గర వెళ్ళినాక మేబీ మన వీడియో స్కిల్స్ బయటికి వస్తాయి కొన్ని. మరీ అంత ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ కాదు కానీ పొద్దున రోడ్ ఖాళీ ఎంటీ రోడ్, ఈ ఫీలింగే వేరు బాస్. మీరు అందరు ఎప్పటివరకు పని చేస్తారు? ఒక్క రోజు టైం తీసి ఇట్లా బయటికి రండి. ఫ్రెండ్స్ భరోసా మీద కూర్చున్నారు అనుకోండి, ప్లాన్డ్ ట్రిప్ అయితే ఎవ్రీ టైం క్యాన్సిల్ అయితే నేను చెప్తున్నా. అన్ప్లాన్డ్ ట్రిప్సే సక్సెస్ఫుల్ అవుతాయి, మీకు తెలిసి ఇదంతా.
కాలేజ్ టైం నుంచే చూస్తున్నాం మనం. వైజాగ్ మీద ఎన్నో పురుగుల మర్డర్లు అవుతున్నాయి. ఇంకా 220 కిలోమీటర్స్ నడిపేయాలి బండి. ఎప్పటి వరకు రీచ్ అవుతాము? కరెక్ట్ 4:30కి వెళ్ళిన ఇంట్లో నుంచి. సిటీ నుంచి బయటికి వచ్చేదాకా 5:40 అయిపోయింది. అక్కడ ఛాయ్ తాగినాం. ఇప్పుడు టైం 6:09 అవుతుంది. చూడండి ఎప్పటి వరకు రీచ్ అవుతామో చూద్దాం. ఇంకోటి గైస్, మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ ఆర్ హైవే రైడ్స్ చేస్తున్నప్పుడు పెద్ద వెహికల్స్ని అయితే గెలుక్కోవద్దు. మనం పెద్ద వెహికల్స్ని రెస్పెక్ట్ చేసుకుంటూ నడవాలి ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే. మేము ఓవర్టేక్ చేస్తున్న బస్సు వెనకాల పెట్టి నువ్వు ఇట్లా అట్లా పోతావు అంటే నీదైతే చిన్న బండి, వాళ్ళది పెద్ద బండి, వాళ్ళకి తొందరగా బ్రేక్ రాదు. సో ఏమున్నా ఫస్ట్ పెద్ద వెహికల్స్కి సైడ్ ఇవ్వండి. వే ఉంటే మీరు ఓవర్టేక్ చేయండి. కానీ హైవేస్లో మాత్రం పెద్ద వెహికల్స్తో అస్సలు పెట్టుకోవద్దు. వర్షం చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ. మనకైతే టెన్షన్ లేదు. రెయిన్ కోట్ అయితే తెచ్చినా నేను. ఫస్ట్ టోల్గేట్ తర్వాత మనకు నెక్స్ట్ టోల్గేట్ వచ్చింది ఒక 35 కిలోమీటర్స్ తర్వాత. సో ఇప్పటికి టోటల్ 2 టోల్గేట్స్ అయిపోయినాయి. కామారెడ్డి 17 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా 190 కిలోమీటర్స్ నడవాలి మనం. బాప్రే చుక్కలు కనిపిస్తున్నాయి డ్యూక్ 250 మీద. నా 220లా 200 కిలోమీటర్స్ ఈజీగా నడిపించినాను. వావ్ వావ్ వావ్, మొత్తం ఖాళీ గుట్టలు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా ఉంది చూడాల్సింది. సో ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ దాకా చూడాలి. అన్నీ చూడాలంటే స్కిప్ చేసి చూసిరంటే ఏం దొరకదు మీకు. 3 టోల్గేట్స్ అయితే అయిపోయినాయి. టైం వచ్చేసి 7:27. లెఫ్ట్ సైడ్ వెళ్తే నిజామాబాద్ బాసరా ఇక్కడ నుంచి 49 కిలోమీటర్స్ ఉందంట. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మొత్తం ఆండన్స్ దోలాడుకుంటూ వస్తున్నా. మొత్తం ఇక్కడ చూడొచ్చు జంగలే ఉంది. సో పక్కన ఇక్కడ మన ఏదో చిన్న స్టాల్ కనిపించింది. ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయినా. ఇక్కడ ఒక మసాలా దోశ అయ్యమ్మ. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇక్కడ నుంచి అగైన్ రైడ్ కంటిన్యూస్ టు కుంతల వాటర్ ఫాల్. దోశ అయితే చాలా బాగుండే. నాకు తెలిసి 5 స్టార్ హోటల్లో కూడా ఇంత మంచి దోశ దొరకదు. అయితే నంబర్ 1 ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా. లాస్ట్ 3rd టోల్ ప్లాజాలో ఏం చేసిన అంటే నేను 2 వీలర్స్ వే కాకుండా మధ్యలో వెళ్ళిపోయినా. వాళ్ళందరూ ఒర్రుతురు, నేనేమో చెవులో హెడ్ ఫోన్ పెట్టుకున్నా. తర్వాత ఆపి అట్లా రావద్దురా బాబు అని చెప్పేసి. గైస్ బండి కొన్నప్పటి నుంచి అసలు దీని టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేయలేకపోయినా, ఎందుకంటే మనం ఎప్పుడు ఇంత లాంగ్ పోలేదు. సో ఈరోజు ముంగట రోడ్ కనిపిస్తుందా, మొత్తం ఖాళీ ఉంది, మొత్తం సేఫ్టీ గేట్స్తో ఉన్నా. సో ఈరోజు మాత్రం మనం టాప్ స్పీడ్ చెక్ చేద్దాము. న్యూట్రల్, ఫస్ట్ గేర్ రెడీ.
149 ఐ గెస్. స్లిప్ స్ట్రీమ్ చేసుకుంటా ఇంకా కొడితే పోతుంది, కానీ వద్దు బ్రో. అబ్బో మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ కనుక బండి పాడైంది అనుకోండి అంతే బిస్కెట్. అండ్ గైజ్ మీ అందరికి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. నేను వచ్చేసి నార్త్ ఇండియన్. సో నేను ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే హిందీలో స్టార్ట్ చేసిన, బట్ హిందీలో అంత రెస్పాన్స్ లేదని నేను తెలుగులో షిఫ్ట్ అయినా. మీకేమైనా హిందీలో వ్లాగ్స్ కావాలంటే నేనైతే రెడీ. బికాజ్ నాకు హైదరాబాదీ హిందీ పర్ఫెక్ట్ వచ్చు, నార్త్ ఇండియన్ హిందీ కూడా పర్ఫెక్ట్ వచ్చు, అండ్ తెలుగు. అందుకే నేను తెలుగు కొంచెం ఆగి ఆగి మాట్లాడతా. హిందీ అయితే నాకు పర్ఫెక్ట్ వచ్చు. సో ఎనీహౌ మనం తెలంగాణలో ఉంటున్నాము చాలా ఇయర్స్ నుంచి. సో తెలుగులోనే వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో మీకేమైనా హిందీలో వ్లాగ్స్ కావాలంటే చెప్పండి. మొత్తం 360 మలిపేసిండు, దేనికి పోయి గుద్దిండ్రు. తప్ప ఏం చేసిన అంటే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోలేదు. ఇక్కడేమో సిగ్నల్ లేదు, 2 సిమ్లకు సిగ్నల్ లేదు. మ్యాప్ పెడదామంటే మ్యాప్ కూడా వస్తలేదు. సో పక్కన లోకల్ ఆటో అయినా తను అడిగితే చెప్పిండు. కానీ నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా ఇట్లా అవుట్స్కట్స్లో ప్లాన్ చేస్తే ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో టోల్ ప్లాజా వచ్చింది. సో ఈ టోల్ ప్లాజాని కలిపి మొత్తం 5 టోల్ ప్లాజా. కిష్టాపూర్ అంట, సిటీలా ఉంది. ఇక్కడ నెట్వర్క్ వచ్చింది. సో నెట్వర్క్ రాగానే ఫస్ట్ మనం చెక్ చేసింది ఏంటంటే ఇంకెన్ని కిలోమీటర్స్ అనేది కావాలి. సో నెట్వర్క్ వచ్చింది. మా మమ్మీ కాల్ చేస్తుంది. మమ్మాజీకో బి కాల్ కర్లేంగే. అట్లానే స్ట్రైట్ వస్తే ఇక్కడ మనకు బోర్డు కనిపించింది ఫైనల్లీ, కుంతల వాటర్ ఫాల్స్ అని. చిన్న ఊరు మొత్తం క్రాస్ చేసినాక ఇదేంది వాటర్ ఫాల్స్ పైకి ఉంటాయి కదా, నేను కిందికి ఎందుకు దిగుతున్నా నాకు అర్థమైతే లేదు. మొత్తం ఊరుంది ఈడ. అంటే ఈడ లోపల ఎంటర్ కాకముందు ఒక చెక్ పోస్ట్ లాంటిది ఉంటుంది. యూ కెన్ సీ చెక్ పోస్ట్ లాంటిది. సో అక్కడ మీకు వెహికల్ అయితే 30 or 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వావ్, ఇక్కడ పెట్టాలా బండి? సో గైజ్ మొత్తం లోపల వచ్చినాక మీరైతే చూడొచ్చు, ఇక్కడ బ్యారిగేడ్ ఉంటుంది. బ్యారిగేడ్ తర్వాత మీకు ఇక్కడ పైన అయితే బండ్లు పోనీయరు. సో ఏమున్నా మీరు బండి ఇక్కడన్నా పార్క్ చేయొచ్చు, లేదంటే ఇక్కడన్నా పార్క్ చేయొచ్చు. సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ సామాన్ అయితే పెట్టుకోవచ్చు. బైక్ ఇక్కడ పార్క్ సేఫ్టీ ఉంటుంది. ఫుడ్ ఏమైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఫస్టే ఆర్డర్ చెప్పాలంట. సో ఆర్డర్ ఇచ్చేసి మీరు ఇక్కడ తిరిగి వచ్చేలోపు ఇక్కడ మంచిగా లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఎనీథింగ్ చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనము ఎంటర్ అవుతున్నాం కుంతల వాటర్ ఫాల్స్. వావ్, చూడొచ్చు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఓన్లీ గ్రీన్. బట్ వాటర్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఇక్కడ నుంచి వాటర్ సపోర్ట్లు అయితే వస్తున్నాయి, చూద్దాం. ఓ ఏమన్నా హైట్ ఉందా ఇది? ఆల్మోస్ట్ ఒక 10 minutes వాక్ చేసినాక కింద ఇక్కడ నుంచి వే టు వాటర్ ఫాల్ అని ఉంది. ఇక్కడ నుంచి స్టెప్స్ కిందికి దిగాలి మనం. స్టెప్స్ దిగడం కంటిన్యూ. ఈ జాకెట్ వల్ల ఎంత వేడిగా ఉందంటే చెప్పలేను అసలు.
బ్యాక్ సైడ్ అక్కడ చూడండి, అక్కడైతే వ్యూ పాయింట్ అనుకుంటా. సో అక్కడ వ్యూ పాయింట్లో కొంచెం మంచిగా కనిపిస్తాయి ఫాల్స్. మీరు ఇంకా కిందికి దిగాలంటే ఇంకా కిందికి దిగొచ్చు. యాక్చువల్లీ చాలా కింద ఉంది ఇది, వాటర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు ఐ గెస్. మొత్తం ఒక నాకు తెలిసి 100 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగినాక వ్యూ చూడొచ్చు మీరు. సో అక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ దాకా వెళ్ళొచ్చు. ఫైనల్లీ వాటర్ ఫాల్స్, కుంతల వాటర్ ఫాల్స్. మీరు మీ ఫ్రెండ్స్ని అందరినీ లేపండి, ఆఫీస్ వర్క్ నుంచి బయటికి తీసుకురండి. ఎప్పుడు వస్తారు మీరు అంతా? ఇగో నేనైతే వచ్చేసిన ఫైనల్లీ. నేనైతే మొత్తం కింది దాకా వచ్చిన. ఇక్కడ దాకా రానిచ్చిర్రు అంటే యాక్చువల్లీ చాలా గ్రేట్. దీనికన్నా ముంగడ బియాండ్ వెళ్ళాలంటే కొంచెం రిస్కే అనమాట. ఎందుకంటే బియాండ్ అయితే వెళ్ళలేము, ఆల్రెడీ అక్కడ చెప్పి పంపించిండు దీనికంటే ముంగడ వెళ్ళొద్దని. సో ఫైనల్లీ నేనైతే కరెక్ట్ వాటర్ ఫాల్స్ మన వెంకల్నే ఉన్నాయి, చూడొచ్చు మీరు. హీరో లాగా కిందికైతే దిగిన, బట్ పైకి ఎక్కడం అయితే నాతోనైతే అయితే లేదు. ఇంత పెద్ద జాకెట్ వేసుకొని పైకి ఎక్కడం ఎంత డేంజర్ ఉంది తెలుసా. ఇవ్వండి, ఇదంతా పైకి ఎక్కాలి. అమ్మో, మీలో ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉంటే కిందికి దిగకండి బాబు. ఇంత మంచి లొకేషన్లో నాటుకోడి ప్లస్ రోటీ తింటే ఆ మజానే వేరుంటుంది. ఇంత మంచి ఫ్రెష్ ఎన్వైరన్మెంట్లో చికెన్ అండ్ రోటీ తింటే నేనైతే అసలు మొత్తం ఫ్రెష్గా ఫీల్ చేస్తున్నాను. గైస్ లంచ్ అయితే అయిపోయింది. చాలా మంచి లంచ్ చేసినాడు కాక అయితే. నాటుకోడి రోటీ, దాంతో ఫ్రెష్ లెమన్ అండ్ ఆనియన్తో చాలా మంచి లంచ్ ఉండే. సో అంకుల్ ఏమంటున్నాడంటే మీరు కూడా ఎవరైనా రావాలలుచుకుంటే ఒక గ్రూప్, ఒక గ్యాంగ్ వస్తే అంకుల్ నేను నంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, కాల్ చేసి రండి. అంకుల్ 50 మెంబర్స్ అండ్ 100 మెంబర్స్ కోసం కూడా వండి పెడతాడంట. సో ఇక్కడ నుంచి అయితే మనము డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్దాము. టైం వచ్చేసి 12 అవుతుంది ఆల్మోస్ట్. వెళ్ళడానికి 4 hours. సీదా కలుద్దాం బండి మీద. అప్పటిదాకా గుడ్ టు గో ప్యాక్. చాలా మంచి ట్రిప్ ఉండే ఇదైతే నాది. ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు కుంతల వాటర్ ఫాల్స్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. మీరైతే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడైతే కంపల్సరీ తినండి. సో టైం అవుతుంది 11:43. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నా. మాకు ఇక్కడ నుండి ఏం పెద్ద పని లేదు. సో మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఫ్రెండ్స్తో సహా వద్దాము. వావ్, అమేజింగ్. మొత్తం వీడియోలో మెమరీ కార్డు కూడా ఫుల్ అయిపోయింది. సో దీనికంటే ఎక్కువ వీడియోస్ నేనైతే షూట్ చేయలేను. ఇక సీదా మనం హైదరాబాద్ వెళ్ళినాకనే కలుద్దాం. బాయ్, టేక్ కేర్.